డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులైనటువంటి రఘురామకృష్ణరాజు గారు అన్న ఒకసారి రైట్ ఓకే రైట్ రైట్ ఏం ఫోన్ కాదు కదా. సార్ ఒకసారి పైకి ఓకే ఓకే చూస్తుందా ఇంకోటి ఉందా ఇక్కడ వరం గారు థ్యాంక్ యూ సార్. సార్ రోజు భీమవరంలో మదర్నెస్ ఫర్టిలిటీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ఈరోజు ప్రారంభించారు. ఈరోజు రెయిన్బే హాస్పిటల్ యొక్క చైర్మన్ వారి యొక్క సపోర్ట్ తో ఈరోజు యాక్చువల్ గా ఈ యొక్క హాస్పిటల్ ని తీర్చిదిద్దారు. చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈరోజు అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. కరోనా పీరియడ్ లో కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది, ఎకనామిక్ గ్రోత్ ఆగిపోయింది. అందుకనే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, హెల్త్ కి హై ప్రయారిటీ ఇవ్వాలి. హెల్త్ బాగుంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరు మానసికంగా ఫిజికల్ గా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడు ఆ యొక్క రాష్ట్రం గ్రోత్ వస్తుంది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ యాక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫర్టిలిటీ ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే వీళ్ళు ఫర్టిలిటీ సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ యాక్చువల్ గా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం తీసుకుంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ఫర్టిలిటీ తగ్గిపోతే ఓవర్ పీరియడ్ జనాభా తగ్గిపోతుంది. అందుకని ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వరీ అవుతుంది. ఫర్టిలిటీ రేట్ 2.1 ఉండాలి, 2.1. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6 ఉంది, 1.6. మన దేశంలో 1.9కి వచ్చింది. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి లేదని అసెంబ్లీలో చట్టం చేశారు. అట్లాంటి ఆ చట్టం తీసేశారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో ముసలి వాళ్ళ యొక్క అంటే హెల్త్ కాన్షియస్ ముసలి వాళ్ళ యొక్క వాళ్ళు ఎక్కువ ఉండారు, యూత్ తగ్గిపోయారు. ఎప్పుడైతే యూత్ తగ్గుతారో ఆ రాష్ట్రంలో వర్క్ చేసే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. ఈరోజు జపాన్ తీసుకోవచ్చు, యుఎస్ఏ తీసుకోవచ్చు, అన్ని కంట్రీస్ దే ఆర్ వరింగ్. కాబట్టి ఈ యొక్క గ్రోత్ కూడా ఏదైతే ఫర్టిలిటీ గ్రోత్ పెరగాలి, 2.1 రావాలి. ఈరోజు మన రాష్ట్రంలో 1.6 ఉంది. అది రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ ముందుకు రావాలి. ఎవరికైతే ఈ సంతానంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి యాక్చువల్ గా ఇబ్బందులు లేకుండా చేయడానికి నేను మరొకసారి ఈ మేనేజ్మెంట్ ని విష్ చేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన భీమవరం పట్నం వ్యాపార రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందిన పట్టణానికి ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. ఆరోగ్యం కోసం ఎన్నో హాస్పిటల్స్ వస్తున్నాయి. ఈ మదర్నెస్ హాస్పిటల్ ఈ రోజు గౌరవనీయులు మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారి ప్రారంభించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ అన్ని సౌకర్యాలతోటి బాగా ఎస్టాబ్లిష్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం.